సారపాకలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహణ, కార్మికుల సమాజ అభివృద్ధిలో పాత్ర గుర్తించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక రాజీవ్ నగర్, లక్ష్మీపురం, పీమాకిన్ కంపెనీ ముందు, సారపాక బస్టాండ్ సెంటర్లో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ, ఏఐటియుసి, ప్రజానాట్య మండలి తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, ఐటీసీ పిఎస్పీడీఐ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి సింగమేని ప్రసాద్ మాట్లాడుతూ, కార్మికులకు 8 గంటల పని దినాన్ని సాధించిన చరిత్రను గుర్తు చేస్తూ, 1886లో చికాగో హే మార్కెట్లో జరిగిన ఉద్యమం మేడేకు పునాది వేసిందన్నారు. చికాగోలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో ఏఐటియుసి అధ్యక్షులు ఎండి సాజిద్, పారుపల్లి గౌడ్, శీను, జహీర్, కళాకారుడు కోటమర్తి శ్రీనివాస్, నవీన్, సద్దాం, గంటా నరసింహారావు, సీత, శివ, లక్ష్మి తదితర కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకమవ్వండి, మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు గర్జించాయి. ప్రాంతం వారు టిఫిన్ అరేంజ్ చేశారు. అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో అమరవీరుల త్యాగం చికాగో నగరంలో నిర్మాణమై ఇలా ప్రపంచంలో యావత్ కార్మిక వర్గం కొన్ని హక్కులను పొందుతుందంటే ఆ అమరవీరుల యొక్క త్యాగమే అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఆ అమరవీరులు పెట్టినటువంటి ఆ త్యాగ ఫలమే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛా ఫలాలు. ఈ భూమి ఉన్నంత వరకు ఆ అమరవీరులను మనం ప్రతి క్షణం, ప్రతి సంవత్సరం ఈ మేడే రోజున వారికి ఘన నివాళులు మనం అర్పించుకుంటూ, భవిష్యత్తులో మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మన అందరం ఎవరైతే ఐటీసీలో కానీ, బయట బిల్డింగ్ వర్కర్స్ కానీ, ఇతర సెక్టర్లో పనిచేసే అందరి కోసం ఏఐటీసీ యూనియన్ వారి యొక్క హక్కుల కోసం తప్పనిసరిగా ఇక నుంచి ముందుండి పోరాటం చేస్తుంది. వాళ్ళ కోసం ఏ రకమైన త్యాగాలకైనా ఏఐటీసీ సిద్ధంగా ఉందని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరొకసారి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనందరం కలిసి సంతోషంగా జరుపుకుంటున్నందుకు ఏఐటీసీ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.